నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీ అపజయాలని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు విజయ్ విషయమే. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తుంది, అదే విజయ్. నటుడిగా వెండితెరని ఏలిన అతను ఇప్పుడు రాజకీయాల్లో తమిళ వెట్రి కళగం పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ ఒక వారం నుండి ఎప్పుడెప్పుడు విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కాల అభిమానుల ఆశ ప్రకారమే ఆదివారం మే 10న విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం ద్వారా ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత పార్టీ స్టార్ట్ చేసి మొదటి టర్మ్లోనే సీఎం అయిన రికార్డ్ ని కూడా విజయ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తమిళనాడులో సినిమా రాజకీయాలు వేరువేరు కావని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా వారికి గుండెల్లో గుడి కట్టుకొని పూజించుకుంటారని మరోసారి తమిళ ప్రజలు నిరూపించారు. గతంలో ఎంజీఆర్, జయలలిత కలిసి 30 సినిమాల్లో నటించగా వీరి జంటని తెరపై చూసి ప్రజలు మురిసిపోయేవారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. అదే తరహాలో విజయ్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన గిల్లీ, తిరుపాచి వంటి బ్లాక్ బస్టర్స్ నుండి మొన్నటి లియో వరకు వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూసి అభిమానులు వీరిని రియల్ జోడీగా కూడా భావించేవారు. ఇక ఎంజీఆర్ పక్కన జయలలిత ఎలాగైతే ఒక గ్లామర్, పవర్ఫుల్ ఐకాన్ గా నిలిచిందో, ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రయాణంలో కూడా త్రిష అలాంటి పాత్రనే పోషించబోతుందనే చర్చ నడుస్తుంది. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు జయలలిత అతనికి కేవలం హీరోయిన్ గానే కాకుండా ఒక నమ్మకమైన సేనానిగా తోడున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లని ఆకర్షించడంలో జయలలిత కీలక పాత్రని పోషించారని చెప్పొచ్చు. అలా ఇప్పుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. విజయ్ కి యూత్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంటే, త్రిషాకి మహిళల్లో క్లాస్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక అలా భవిష్యత్తులో విజయ్ ముఖ్యమంత్రిగా పాలిస్తే జయలలిత తరహాలోనే త్రిష కూడా టీవీకే పార్టీలో ఒక కీలక పదవిలో బాధ్యతల్ని చేపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకి తగ్గట్లే విజయ్ ఇప్పుడు రాజీనామా చేస్తున్న తిరుపాచి ప్రాంతం నుండి త్రిషాని ఎమ్మెల్యేగా నిలబెడుతుండడం గమనార్హం. అలా ఇప్పుడు టీవీకే పార్టీకి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే ఒకవేళ త్రిష భారీ మెజారిటీతో గెలిస్తే హోమ్ మినిస్టరో లేక డిప్యూటీ సీఎం అధికారం చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా ఎంజీఆర్ మరణాంతరం జయలలిత ఏడీఎంకే పార్టీకి అమ్మగా మారి ఎలాగైతే పార్టీని బలోపేతం చేశారో, విజయ్ తర్వాత త్రిష కూడా అలాంటి రాజకీయ వారసురాలిగా మారుతారా అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంజీఆర్ కి జయలలిత పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎలా అయితే చాలా క్లోజ్ గా ఉండిందో, అదే విధంగా విజయ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా త్రిష విజయ్ కి అత్యంత సన్నిహితురాలనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని చూస్తే తెలుస్తుంది. ఇటీవలే ఒక పెళ్లికి వీరిద్దరూ ఒకే రంగులో ఉండే బట్టల్ని వేసుకొని హాజరవ్వగా ఆ టైంలో త్రిష చూపించిన ధైర్యం జయలలితలాగే ఉందని అందరూ ఆశ్చర్యపోయారు. విజయ్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పుడు గ్లామర్, పొలిటికల్ మైలేజ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగల శక్తి త్రిషాకి మాత్రమే ఉందని తమిళ్ జనాలు కూడా ఆమెను నమ్ముతున్నారు. ఎంజీఆర్ కాలంలో మీడియా ప్రభావం చాలా తక్కువగా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా యుగం కావడం విజయ్, త్రిషాలపై వచ్చే వార్త సంచలనం అవుతుంది. ఎంజీఆర్, జయలలిత బంధం ఎలాగైతే అనేక వివాదాలు, ఆరోపణల్ని దాటుకొని విజయబంధంగా నిలిచిందో, అలాగే విజయ్, త్రిష కూడా వ్యక్తిగత విమర్శల్ని ఎదుర్కొంటూనే రాజకీయంగా ఒకరికొకరు బలంగా నిలవడం గమనార్హం. తమిళ రాజకీయాలు ఎప్పుడూ కూడా వ్యక్తిగత ఆరాధనపైనే ఆధారపడి ఉంటుంది. ఒక హీరో తన పక్కన ఉండే హీరోయిన్ ని రాజకీయాల్లోకి తీసుకొస్తే ప్రజలు వారిని ఒక పవర్ఫుల్ కపుల్ గా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అలా ఈ రోజు అంటే మే 10న విజయ్ సీఎంగా బాధ్యతల్ని చేపట్టడంతో త్రిష పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఎంజీఆర్, జయలలిత తర్వాత తమిళనాడులో చూడబోతున్న అత్యంత ప్రభావవంతమైన పొలిటికల్ కాంబినేషన్ విజయ్, త్రిషాదే కాబోతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా 43 ఏళ్ల త్రిష, 52 ఏళ్ల విజయ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కి తమ 27 ఏళ్ల సీక్రెట్ బంధానికి అఫీషియల్ గా తెరలేపబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేస్తూ తన భర్త హీరోయిన్ త్రిషతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఫ్యామిలీని పట్టించుకోవట్లేదని, తన బిహేవియర్తో విసుగు చెందానని, దీంతో తనకు విడాకులు కావాలని ఫిబ్రవరి 24న కేసుని దాఖలు చేయగా ఇరువైపు వాదోపవాదాలని విన్న కోర్టు
వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్న విజయ్ సంగీత అందుకు ఒప్పుకోకుండా మ్యూచువల్ గా విడిపోవాలనుకుంటున్నట్లు కోర్టుకి తెలపడంతో కోర్టు కూడా వీరిద్దరికి జూన్ 15న హాజరు కావాలని ఆ రోజే తుది నిర్ణయం చెబుతామని వెల్లడించింది. ఇక అలా విజయ్ తన భార్యతో విడాకుల విషయం బయట హల్చలవడంతో విజయ్ ఎలక్షన్స్ లో ఓడిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ తమిళ రాజకీయ పార్టీలు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న విజయ్ ని తొక్కేయడానికే ప్లాన్ చేస్తున్నారని తమిళ ప్రజలు గ్రహించి విజయ్ పై సింపతి కలగడంతో అతన్ని 108 సీట్ల మెజారిటీతో గెలిపించి ఇప్పుడు కొన్ని చిన్న పార్టీల సహాయంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఇక అలా ఎలక్షన్స్ కి ముందు రచ్చ చేసిన విజయ్ భార్య సంగీత ఎలక్షన్స్ తర్వాత సైలెంట్ అవ్వడం, ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఆమె ఎక్కడ ఉందనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అవుతున్నాయి. అందుకు తోడు సంగీత చెల్లెలు ప్రతిభ తన బావ విజయ్ సక్సెస్ పై నేషనల్ మీడియాలో స్పందిస్తూ తనకి విషెస్ ని తెలియజేయడంతో విజయ్ సంగీత మళ్ళీ కలుస్తున్నారా అనే చర్చ కూడా మొదలైంది. కానీ మరోవైపు విజయ్ గెలుపుపై సంగీత గాని ఆమె కొడుకు సంజయ్ గాని ఒక్క కమెంట్ కూడా చేయకపోవడంతో సంగీత మళ్ళీ విజయ్తో కలుస్తుందా, ఫ్యామిలీ కోసం రాజీ పడేందుకు ఆమె ప్రయత్నిస్తుందా, విడాకుల్ని వెనక్కి తీసుకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక అలా 1000 కోట్ల నెట్వర్త్ కలిగి ఉన్న సంగీత శ్రీలంకన్ తమిళ కుటుంబానికి చెందిన వారై లండన్లో పెరిగి అక్కడే ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆమె లండన్లోనే ఉంటూ కుటుంబ వ్యవహారాల్ని చూసుకుంటూ వస్తుంది. ఇక ఇదే విషయంపై సంగీత చెల్లెల్ని మీడియా ప్రశ్నించగా అందుకు స్పందించిన ప్రతిభ తనకి విజయ్తో మంచి అనుబంధం ఉంది కాబట్టి అతనితో ఇప్పటికీ కాంటాక్ట్ లోనే ఉన్నానని, కానీ సంగీత 2 ఏళ్ల నుండి విజయ్ నుండి విడిపోయి లండన్లోనే ఉంటూ వస్తుందని, ఆమె ఇప్పటికే విజయ్ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయి తన పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టి వారికి నచ్చిన ఫీల్డ్ లో ఎంకరేజ్ చేస్తూ వస్తుందని, త్వరలో వారిద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకుని విడిపోతున్నారని, వారిద్దరూ మళ్ళీ కలుస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె స్పష్టం చేయడంతో ఫ్యామిలీ కోర్టు జూన్ 15న వీరిద్దరికి అఫీషియల్ గా విడాకుల్ని మంజూరు చేశాక త్రిష విజయ్ రిలేషన్ అఫీషియల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎలక్షన్స్ ముందు చాలా వరకు త్రిషని టార్గెట్ చేసిన రాజకీయ పార్టీలు ఆమెను పలు రకాలుగా విమర్శించగా ఇప్పుడు తను విజయ్ వెనుకుండి అతను రాజకీయాల్లో గెలిచేందుకు మద్దతుని తెలియజేయగా విజయ్ ముఖ్యమంత్రి అవ్వడంతో ఈ సమయంలోనే త్రిష సోషల్ మీడియాలో వేసిన పోస్టు హల్చల్ అవుతుంది. ఇక నా సీజన్ అధికారికంగా స్టార్ట్ అయింది అంటూ త్రిష ఒక ఫోటోని షేర్ చేయగా ఆ పోస్టు విజయ్ సీఎం అయినందుకు వేసిందా, లేక త్వరలో విజయ్ సంగీత విడాకులు మంజూరయ్యాక వారిద్దరూ పెళ్లి చేసుకోవడంపై ధీమా వ్యక్తం చేస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే విజయ్ మెజారిటీ సీట్లు గెలిచిన ప్రభుత్వం ఏర్పాటుకి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 118 లేకపోవడంతో చాలా సతమతమవుతున్న సమయంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకి డిఎంకే నేత ఎంకే స్టాలిన్ తెర వెనుక రాజకీయం నడుపుతూ ఇప్పుడు విజయ్ ప్రభుత్వ పగ్గాలని తన చేతిలోకి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన వీసీకే, ఐయుఎంఎల్ లాంటి 5 పార్టీలు స్టాలిన్ పార్టీతో 20 ఏళ్లు కలిసి పనిచేయగా ఇప్పుడు స్టాలిన్ చెప్పడంతోనే 5 పార్టీలు విజయ్కి మద్దతు తెలియజేశారని, అంతేకాకుండా స్టాలిన్ అడ్వైస్ తోనే 5 చిన్న పార్టీల్లోని వారికే డిప్యూటీ సీఎం పదవితో పాటు 5 మంత్రి పదవులు కావాలని అప్రోచ్ అవ్వగా విజయ్ త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మీరు విజయ్ సీఎం అవ్వడంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కడుపు రగిలిన మనసు నలిగిన వారి నోట వచ్చేవి నిందలో శాపాలో కావు, కటిక వాస్తవాలు పచ్చి నిజాలు. ఇది ఫోక్స్ విజయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.